వస్తున్నాడు. తల్లి ఏం చేస్తుందంటే అడ్డు నిలబడిద్ది. అడ్డు నిలబడి ఏం చేయొద్దండి అన్నప్పుడు అతని పాపం ఏమైందంటే కప్పబడింది. నా మాట అర్థమవుతుందా? కడగబడిందా కప్పబడిందా? కడగబడిందంటే అతను మారు మనసు పొందితే కడగబడినట్టు, ఆ స్వభావాన్ని వదిలేసుకుంటే కడగబడినట్టు. శిక్ష రాకుండా కప్పింది అంతే. అమ్మ ఏం చేసింది? తన కొంగు కప్పింది. అర్థమవుతుందా? ఆ బిడ్డని చూడకుండా తండ్రికి ఆ కొంగు కప్పింది. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. రేపెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకెళ్తాడు వీడు. ఇప్పుడు వీడు కడగబడాలంటే, వింటున్నారా, ఇతని స్వభావం మారాలి. శిక్షించకుండా ఆపటము, కప్పబడటము, దేవుని యొక్క బెత్తము మన మీదకి రాకుండా, ఇశ్రాయేలు మీదకి రాకుండా, ఆ నిర్దోషమైన మోగ గొర్రె చచ్చిపోయినప్పుడు అతని పాపాలు కప్పబడినవి. అతని పాపాలు ఏమైనాయి? తెల్లారితే అదే కడిగేది లేదు అక్కడ. వింటున్నారా? ఇప్పుడు ఆ కడిగేది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఒకటి ఉంది ఇక్కడ. అదే మరి యోహాను చెప్తుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల ఇది. ఈ గొర్రెపిల్ల వధించబడితే, ఈ గొర్రెపిల్ల రక్తము కారిస్తే ఇది నిన్ను పాపాన్ని కప్పుతుంది, పాపమును కడుగుతుంది. హల్లెలూయా.